Before. Before. Consonant. Before చెప్పండి మీరు. Consonant. Before. Consonant. Ah. Con- A is used before. Before consonant. A అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? కాన్సోనెంట్ పక్కనే యూజ్ చేయాలి. బిఫోర్ కాన్సోనెంట్. ఇప్పుడు an ఎప్పుడు యూజ్ చేస్తాం తర్వాత? an is used vowel before an is used before vowels. vowel. ఓకేనా? బిఫోర్ vowel. Before. బిఫోర్ కాన్సోనెంట్. బిఫోర్ vowel అంటే ఏ అనేది ఏంటి? ఒక కాన్సోనెంట్ తో వచ్చేటువంటి వర్డ్ పక్కన మాత్రమే యూజ్ చేయాలి. ఏ బాల్. ఎగ్జాంపుల్ ఏంటి? A ball, a rat, a cat, a dog, a chain, A duster. a duster, A chalkpiece. a chalkpiece, A pen. a table, a book, next a pencil. మీకు అవన్నీ వచ్చు కదా? A pen, a book, a pencil, a basket. సో ఇవన్నీ ఏంటి? కాన్సనెంట్ తో వచ్చేటువంటి వర్డ్స్. ఈ వర్డ్స్ ముందు ఏ యూజ్ చేస్తాము. నెక్స్ట్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చెప్పాను. యాన్ యాపిల్, రాస్తాను అన్ని రాయట్లేదు ఎందుకంటే యాన్ యాపిల్ సెకండ్ క్లాస్ అర్థమవుతుందా? ఏ ఈస్ యూజ్డ్ బిఫోర్ కాన్సనెంట్స్. అండ్ కాన్సనెంట్స్ వచ్చే పదాలు ఏంటి? ఇవన్నీ చెప్పాను నేను. ఏ డస్టర్, ఏ చాక్పీస్, ఏ బ్లాక్ బోర్డ్, A chair. ఏ బుక్, ఏ చైర్, ఏ టేబుల్. అవునా? ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? ఏ అనేటువంటి లెటర్ ని బిఫోర్ కాన్సోనెంట్స్, కాన్సోనెంట్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. సెకండ్ క్లాస్ తినాలి చేస్తాము. అండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిఫోర్ వోవెల్. ఎప్పుడు యూజ్ చేస్తాం? వోవెల్స్ ఏంటి మనకి? an apple, an elephant, an ice cream, an orange, an umbrella. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా వోవెల్స్ తో వచ్చేటువంటి వర్డ్స్ ప్రక్కన యాన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ డి. ఈ డి అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే డి ఈస్ యూజ్డ్ బిఫోర్ Noun. నౌన్. బిఫోర్ ఏ నౌన్. సపోజ్ ఏదైనా నౌన్. నౌన్ అంటే ఏంటి మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఏ నౌన్ ఇస్ noun is known as names a person, place, name అన్ని ఎనీథింగ్ నేమ్స్ ఏదైనా సరే ఒక ఊరి పేరు అవ్వచ్చు, విలేజ్ పేరు అవ్వచ్చు, టౌన్ అనొచ్చు, లేకపోతే ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, లేకపోతే ద హైదరాబాద్. ఇట్లా ఫేమస్గా ఉన్న ఏదైనా ఒక నేమ్స్. ద ప్యారెట్, ద టైగర్. ఏనా అంటే ఒక నేమ్ కానీ ప్లేస్ కానీ. ద బొల్లాపల్లి ప్లేస్, దిస్ ఇస్ ఏ ప్లేస్ బొల్లాపల్లి అవునా. సో అట్లా ఏంటి ఒక ఫేమస్ ఉన్నటువంటి ప్లేస్, పర్సన్, యానిమల్స్, బర్డ్స్ ఇలా వచ్చేవన్నీ కూడా నౌన్ అని చెప్తాం అవునా. తెలుగులో అయితే నామవాచకం, తెలుగులో నామవాచకం. తర్వాత నౌన్. ఈ దా ఎప్పుడు యూజ్ చేస్తారు? బిఫోర్ నౌన్. ఇప్పుడు మీరు ఏం రాయాలి? ఎగ్జాంపుల్ ఏం రాయాలి? ద బొల్లాపల్లి లేకపోతే ద హైదరాబాద్. మీ పేర్లు ఏమైనా సరే నెక్స్ట్ ఏం చేస్తాము? ద మెయిన్ రాయాలి. ద ప్రైమ్ మినిస్టర్. Prime Minister. ద చీఫ్ మినిస్టర్ లేకపోతే ద ప్రైమ్ మినిస్టర్ అని చూసేస్తాం. ఓకేనా? ద ప్రైమ్ మినిస్టర్. ఇలాంటి వర్డ్స్ అంటే ఇంకా మీరు
రాయొచ్చు. నేను చెప్పాను ఇప్పుడు ప్లేస్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మనకేంటి, రైట్ కాదు, అన్ని గుళ్ళు ఉన్నాయి. మెయిన్ సెంటర్ ఏముంది, మెయిన్ ఊర్లో విలేజ్ ఏముంది మధ్యలో, రామాలయం. రామాలయ టెంపుల్. ద రామాలయ టెంపుల్, లేకపోతే దట్ టెంపుల్, దట్ చర్చ్, ద మసీద్. ఇలా ఏదైనా మనము ఒక ప్లేస్, ఆ ప్లేస్ కానీ, పర్సన్ కానీ, యానిమల్ కానీ, బర్డ్స్ కానీ అలాంటి వాటికి నౌన్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ ది అనేది యూస్ చేసినప్పుడు బిఫోర్ ఏ నౌన్ ది ఈస్ యూస్, ద ఆర్ ది ఏదైనా ద ఈస్ యూస్ బిఫోర్ ఏ నౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్ని మీరు రాయాలి. ఇప్పుడు నేను ఏం రాశాను, ఫస్ట్ ప్లేస్ రాశాను, పర్సన్ రాశాను, నెక్స్ట్ మీరు ప్లేస్, పర్సన్, ఊర్ ఏదైనా ఒక ఊరు పేరు రాశాను నేను, పర్సన్ పేరు రాశాను, నెక్స్ట్ టెంపుల్, చర్చ్. ఇప్పుడు మీరు చెప్పాను నేను ఆల్రెడీ. టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ అలాగా మీకు వచ్చినటువంటి నేమ్స్. మీ నేమ్స్ అన్నీ ఏమవుతాయి, మన నేమ్స్ అన్నీ ఏమవుతాయి, నౌన్. నెక్స్ట్ రేపు టుమారో ఐ టెల్ యూ టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా చెప్తా, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు ఇదొక్కటే నేర్చుకోవాలి. ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ అంది ఆర్టికల్స్. సో ఏ ఈస్ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంట్ and is used before vowels. Before vowel, the is used before a noun. So ఇవన్నీ మీ నెక్స్ట్ లెసన్ అంతా గ్రామర్ మీద. ఆ గ్రామర్లో ఏం రాయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ఎక్కడ యూజ్ చేయాలి, ద ఎక్కడ యూజ్ చేయాలి, అవి కంపల్సరిగా రావాలి. ఇప్పుడు మీరు ఈ నౌన్స్ అన్ని మీరు రాసుకురావాలి. మీకు అందరూ పెద్ద పిల్లలకి అందరూ వచ్చు నౌన్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ఏమేమి అంటాం వాటి. So we have to list out.